ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. తండ్రుల్లో, తల్లుల్లో కొంతమంది పిల్లలు లేరని ఏడుస్తున్నారు. ప్రభువా, నాకు పిల్లలు లేరు ప్రభువా. ఒక కొడుకునైనా కూతురునైనా ఈ ప్రభువా అని ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరికొంతమంది ఏడుస్తున్నారు, ప్రభువా ఎందుకు ఇచ్చావు ప్రభు ఇలాంటి పిల్లల్ని? దీన్ని కనకుండా ఉన్నా బాగుండేది ప్రభువా, ఏడిపించేస్తుంది నాయన. వీడిని కనకుండా ఉన్నా బాగుండేదయ్యా, ఏడిపించేస్తున్నాడయ్యా. నెమ్మది లేకుండా చేస్తున్నాడు, కంటికి కునుకు లేకుండా చేస్తున్నాడు, మనస్సులో విశ్రాంతి లేకుండా చేస్తుంది అని చెప్పి ఎంతమంది తండ్రులు తల్లులు అల్లాడిపోట్లా. ఈరోజు ఒకవేళ అటువంటి తల్లిగాను తండ్రిగా ఉన్నట్లయితే నీ బిడ్డలు ఒకవేళ దారి తప్పి జీవిస్తున్నట్లయితే ఒక సత్యాన్ని గ్రహించాలి. బైబిల్ సెలవిస్తుంది, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. యవన బిడ్డలైనటువంటి నీ బిడ్డలు తొట్టిల్లేటటువంటి అవకాశం ఉంది. అది కొత్తవి కాదు, విచిత్రము అసలు కాదు. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన శక్తిని పొందుకుంటారు అని చెప్పి. ఒకవేళ నీ బిడ్డలు తప్పిపోతున్నట్టుగా నీకు అనిపిస్తున్నట్లయితే నువ్వు చేయాల్సింది శాపనార్థాలు పెట్టడం కాదు. కొంతమంది పనికి మాలిన తల్లులు ఉంటారు, అలాగే తండ్రులు ఉంటారు. వాళ్ళకి తెలిసింది ఏమిటాయి అంటే శాపనార్థాలు పెట్టడం. వాళ్ళ ఆత్మీయత అది. కన్న తల్లి బిడ్డలు ఎంతగా చెడిపోతున్నా, కన్న తండ్రి తన బిడ్డలు ఎంతగా చెడిపోతున్నా వాళ్ళు శాపనార్థాలు పెట్టలేరు. ఏ తల్లి శాపనార్థాలు పెట్టగలరు చెప్పండి? ఏ తండ్రి శాపనార్థాలు పెట్టగలరు చెప్పండి? వాళ్ళు కన్నట్లయితే, ప్రేమ కలిగిన తల్లిదండ్రులు అయినట్లయితే. చేస్తున్న నీ కూతురు కానీ, నీ కొడుకు కానీ, కట్టుకున్న మొగుడు కానీ, నీ భార్య కానీ దారి తప్పుతున్నారు, దేవునికి దూరం అవుతున్నారు అని నీకు అనిపిస్తే శాపనార్థాలు కాదు పెట్టాల్సింది. ఇది చస్తే బాగుండు, వాడు చస్తే బాగుండు కాదు, అది ఆత్మీయత కాదు. మరేం చేయాలి? కన్నీటితో ప్రార్థన చేయి. ఆ కన్నీటితో ప్రార్థన చేసేటప్పుడు దయచేసి గమనించండి, సాధారణంగా కొంతమంది అతిభక్తులు ఉంటారు. ఈ అతిభక్తులు వాళ్ళేదో పైనుంచి ఊడిపడినట్టుగా, మిగతా వాళ్ళందరూ కూడా భూమిలోంచి వచ్చినట్టుగా, వీళ్ళేమో పైనుంచి వచ్చినట్టుగా అఘోరిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రార్థనలు కూడా అలాగే ఉంటాయి. నా మొగుడును మార్చు ప్రభువా, నా మొగుడు మంచోడు కాదు ప్రభువా, నా మొగుడు దుర్మార్గుడు ప్రభువా, నా మొగుడు తాగుబోతోడయ్యా, నా మొగుడు నోరు తెరిస్తే సరిగా, నా మొగుడు ఉన్నారా ఈరోజు మన మధ్య అలాంటి వాళ్ళు? లేదా నా భార్యను మార్చు ప్రభువా అనుకున్నటువంటి భయంకరమైనటువంటి వ్యక్తిత్వాన్ని మార్చు ప్రభువా, నా కూతుర్ని మార్చు, నా కూతుర్ని మార్చు, నా కూతుర్ని మార్చు, నా కొడుకును మార్చు, నా కొడుకును మార్చు. పాడైపోతున్నారు, చెడిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు, ప్రభువా వాళ్ళని మార్చు అని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీ పిల్లలు చూశారనుకో, వాళ్ళు పైకి చూసి ముందు ఈయన మార్చు ప్రభువా. ఎవరిని మార్చాలి? మేము మారాలి అని ప్రార్థన చేస్తున్నాడు ప్రభు. ముందు ఈ మనిషిని మార్చయ్యా. ఈరోజు మేము ఇలా తగలడ్డామంటే కారణం ఈ మనిషి పెంపకం సరిగా లేకే అంటారేమో. ఒకసారి ఆలోచించండి. ఓ ప్రశ్న, నా బిడ్డలు ఇంకా రక్షించబడలేదండి, వాళ్ళు రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నానండి అన్నవారు ఉన్నట్లయితే ఒకసారి చేయి చూపించు, ఏం పర్వాలే. నా బిడ్డలు ఇంకా రక్షించబడలేదు, వాళ్ళు రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నాను అన్నవారు ఒకసారి చేయి చూపిస్తారా? రైట్. ప్రశ్న, వాళ్ళు ఈరోజు కూడా రక్షించబడకపోవడానికి ఎంతో కొంత కారణము చేయెత్తిన మీరా కాదా? ఏమంటారు? నేను మిమ్మల్ని బాధ పెట్టాలని ప్రశ్న వేయలేదు సుమా, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు రక్షించబడకుండా ఉండడానికి, వాళ్ళు ఈరోజు మీ మీద తిరగబడ్డానికి, నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనడానికి,
మీ గుండెల్లో గుణపాలు దింపడానికి ఎంతో కొంత మనం కూడా కారకులమా కాదా చెప్పండి. అదే నా ప్రశ్న.